ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని కాపాడటంతో పాటు ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కడప జిల్లా బద్వేలులో జరిగిన కడప జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేలులో జరిగిన కడప జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బద్వేల్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను గజమాలతో సన్మానించి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరి లక్ష్మయ్య, గౌరవ అధ్యక్షులు సుబ్బారాయుడు, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో పాటు ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం కడప జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పల్లంకొండ వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా నాగేశ్వరరావు శ్రేష్ఠి, కోశాధికారిగా చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షుడిగా ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారిని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్యవైశ్యుల ఐకమత్యాన్ని చాటేందుకు వీలుగా ఆర్యవైశ్య మహాసభ ద్వారా ఆర్యవైశ్య సంఘాల ఏర్పాటుతో పాటు సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సమావేశాలు జరిగినప్పుడు ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొనటం వల్ల ఇతరులు ఎవరైనా ఆర్యవైశ్యులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన లేకుండా జాగ్రత్త పడతారని తెలియజేశారు. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు తాను నిరంతరం కృషి చేస్తున్నానని వెల్లడించారు. ఆర్యవైశ్యులు సాంప్రదాయ వ్యాపారాలను కొనసాగిస్తూనే మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇతర వ్యాపారాలకు విస్తరించాలని ఆయన సూచించారు. శతాబ్దాల కాలం నుంచి ఆర్యవైశ్యులకు ప్రత్యేకత ఉందని, ఆర్యవైశ్యులు తమను చూసుకుంటూనే ఇతర సామాజిక వర్గాలను గౌరవిస్తారని, ఎవరికీ కీడు చేసే అలవాటు లేదని వెల్లడించారు. ఆర్యవైశ్యులు ఏ ప్రాంతంలో ఉన్న అందరూ కుటుంబ సభ్యులుగా మెలగాలని కోరారు. 120 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి కొంతమంది ధూర్తులు ప్రవేశించడం వల్ల ప్రతిష్ట దెబ్బతినిందని, దానిని సరిచేసి ప్రస్తుతం ఇల్లూరి లక్ష్మయ్య ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా మహాసభకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ముందుకు వెళ్తున్నారని తెలిపారు. అలాగే ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి పరిపాలనా భవనం, అతిథి గృహం నిర్మాణం చేసేందుకు వారు కార్యవర్గం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇక దివంగత కొణిజేటి రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాలను ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ఆర్యవైశ్యుల ఆధీనంలోకి తీసుకువచ్చేందుకు జీవో జారీ చేసేలా కృషి చేశామని తెలిపారు. అలాగే అమ్మవారి శాలలో ఉండే బంగారు, వెండి ఆభరణాలకు సంబంధించి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలని కోరారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి తన కృషి చేశానని, అలాగే తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు నిధులు మంజూరు చేసేలా కృషి చేశామని వెల్లడించారు. ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని పరిపాలించిన వారు ఎవరైనా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావిస్తే రాష్ట్ర పరిశ్రమల మంత్రిగా ఉన్న తన కుమారుడు టీజీ భరత్ అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సంస్థల కమిటీలలో దోపిడీదారులు లేకుండా మంచివారిని కమిటీలలో ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎక్కడైనా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సంస్థల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అలాంటి వారిని గుర్తించి తగిన గుణపాఠం చెప్పేందుకు ఆర్యవైశ్యులు అందరూ ఐకమత్యంగా ముందుకు రావాలని కోరారు. ఆర్యవైశ్య విద్యార్థులకు సంబంధించి వసతి గృహాల నిర్మాణానికి దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరి లక్ష్మయ్య, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్యవైశ్యుల అభ్యున్నతికి, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేస్తున్న కృషిని కొనియాడారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను ఘనంగా సన్మానించారు. ఎన్నో కమ్యూనిటీస్ ఉన్నాయి, కానీ మన కమ్యూనిటీ విశిష్టత, మనకున్న సంప్రదాయాలు, మనకున్న పద్ధతులు ఒక ప్రత్యేకతగా చరిత్రలో నిలబడి ఉన్నది. మన ప్రాంతానికి ఎవరు వచ్చినా, మన ఇంటికి ఎవరు వచ్చినా ఆతిథ్యం ఇచ్చేది మన సంస్కృతి. కరువు కాలంలో సహాయ సహకారాలు, నలుగురికి తిండి పెట్టడం మన సంస్కృతి.
చరిత్ర చూస్తే పల్లెల్లో కూడా అప్పుడున్న గ్రామాల్లో పట్టణాల్లో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ధన సహాయం చేయటం, ఎండాకాలంలో ఊరి బయట ఊరి దగ్గర ఒక మజ్జిగ ఇవ్వటం అనేది సంప్రదాయంగా నేను ఎన్నో చిన్నప్పటి నుంచి చూడటం జరిగింది. ఇలా మన వారు జీవించేది కాకుండా అందరినీ కూడా ఒక సమకాలికులుగా సహమిత్రులుగా చూసుకునేదే మన కమ్యూనిటీ ఒక గొప్పతనం. ఇటువంటి కమ్యూనిటీ 120 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఒక రికగ్నైజ్ మహాసభ అని 6వ మహాసభ అనేది ఒక 120 సంవత్సరాలుగా ఉన్నది. మన సంస్కృతి వందలాది వేల సంవత్సరాలైనా 120 సంవత్సరాలుగా ఒక గుర్తింపుగా ముందుకు పోవటం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. 6వ మహాసభ ఎన్నో ఇబ్బందులు, ఎన్నో దూర్తులు, కొంతమంది గ్రాబర్సు వీళ్ళ నుంచి తప్పించుకొని మరి ఒక 6వ మహాసభగా మరి ఒక సంస్కృతి నిలబెట్టే దిశలో ముందుకు పోతున్నది. మన మహాసభ అధ్యక్షులు లక్ష్మయ్య గారు ఒక ఉన్నత వ్యక్తి, ఒక పద్ధతులతో ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మరి వారు ఆర్గనైజేషన్ ముందుకు తీసుకునే విధిలో కాకుండా సుబ్బరాయుడు గారు మాజీ అధ్యక్షులు, ఆనరీ ప్రెసిడెంట్గా ఉన్న సుబ్బరాయుడు గారు ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు, మాకు ఒక అతిథి గృహము కట్టాలని విజయవాడలో ముందుకు పోవటం, దాంట్లో భారీ విరాళం ఇవ్వటమే కాకుండా ఆ కన్స్ట్రక్షన్ ముందుకు తీసుకుపోతున్నారు. అలాగే లక్ష్మయ్య గారు కూడా చేదోడు వాదోడుగా ఉంది ముందుకు వెళ్తున్నారు. మరి ఒక గుర్తింపు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనేది ఒక గుర్తింపు. తెలంగాణ విభజించిన తర్వాత ఒక భవనాన్ని నిర్మించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అని దానికి ముందుకు పోతున్నారు. సభాముఖంగా వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లక్ష్మయ్య గారు మెంబర్షిప్ డ్రైవ్ తీసుకొని ముందుకు వెళ్తున్నారు. మెంబర్షిప్ ఉంటే వాళ్ళకు ఒక గుర్తింపుగా ఉంటుంది సమాజంలో. మేము మెంబరు, మహాసభ మెంబర్ అని చెప్పుకునే దానికి వీలుగా ఉంటుందని వారు ముందుకు తీసుకుపోతున్నారు. మరొకసారి వారికి, అలాగే బెంగళూరు అబ్బాయి వారు సూర్యప్రకాష్ గారు ఆ మెంబర్షిప్ డ్రైవ్ ముందుకు తీసుకువెళ్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సభాముఖంగా. ఒక మంచితనంతో, ఒక సహృదయంతో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మన ఆరవైశ్యులు. మరి ఇలాంటి ఆరవైశ్యులకు కాలక్రమేణా మన వ్యాపారాలు దెబ్బతింటాం. రాను కొన్ని కులాలు, కొన్ని కుల వ్యవస్థలు మటుమాయం కూడా జరగడం జరిగింది. ఇలాంటప్పుడు వాళ్ళ కుల వ్యాపారాలు, అంటే వ్యాపారాలు తర్వాతనే కుల వ్యవస్థ పుట్టిందని మీకు తెలియజేస్తుంది. వాళ్ళు చేసే పనులను బట్టి ఆ కుల వ్యవస్థ పుట్టింది. సో మన రక్తంలో, మన బాడీలో, మన సంస్కృతిలో వ్యాపారం అనేది ముఖ్యమని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకు నేను ఇవంతా చెప్తున్నా అంటే, సంపద, డబ్బులు సంపాదించేది కూడా ఆరవైశ్యులు మర్చిపోరాదు. ఆ డబ్బులు ఉంటేనే మనం సేవా కార్యక్రమం చేయగలము, కుటుంబాన్ని చూసుకోగలం, తోటి మనుషుల్ని చూసుకోగలను, జీవరాశిని చూసుకోగలం. డబ్బులు లేకపోతే ఏమి చేయలేము. అది మర్చిపోవద్దండి. సభాముఖంగా వ్యాపారాలు మర్చిపోవద్దండి. ఏదో ఒక వ్యాపారం చేసి సంపాదించే దక్షతో ముందుకు పోవాలని ఆరవైశ్యులకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, ఇండిపెండెన్సు మన దేశానికి వచ్చింది. మనకు మన ఆరవైశ్యులు లేకపోతే ఓసీలో ఉండేవాళ్ళు అభాగ్యులైనాం. ఎప్పుడో తాతలు ముత్తాతల్లో మనం పెద్దలు సంపాదించేది ఉన్నందున మీరంతా ఓసీలుగా ఉండిపోతారు, మీ కమ్యూనిటీ ఓసీలుగా ఉంటారు అని మనం చెప్పుకునే మహాత్మా గాంధీ గారు మనం రాష్ట్రాన్ని తెలుగు ప్రజలకు పెద్దవాళ్ళు, తెలుగు ప్రజలు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారు కానీ వీళ్ళంతా వెనుకబడిన వాళ్ళ కోసము సహాయ సహకారాలు అందించానని
మనకుండే హక్కుల్ని కూడా పోగొట్టుకున్నామని మీకు తెలియజేస్తున్నాం. కానీ మన హక్కులు పోగొట్టుకున్నాం, మన వాళ్ళు కూడా బీద వాళ్ళు ఉంటారని వాళ్ళకు అర్థం కాలేదు. ఆ రోజు బీదవాళ్ళు అనేవాళ్ళు ఏ కులంలో ఉన్నా సహాయ సహకారాలు రిజర్వేషన్ ఉండాలనే సామెత ముందుకు పోలేదు. కులాల వారీగా మతాల వారీగా రిజర్వేషన్ చేస్తే ఎంతవరకు న్యాయమని మీ అందరికీ అడుగుతున్నాను. వారు కులంలో ఏ కులంలో అయినా బీదవాళ్ళు, ఏ మతంలో అయినా బీదవాళ్ళు తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాలి, ఏదో విధంగా ఆదుకోవాలి. అలాంటిది మనము రాజ్యాంగపరంగా మనం కోల్పోయినాం. మనం ఏం చేయాలి? మన దాంట్లో వెనుకబడిన వాళ్ళకు అట్లీస్ట్ మన వ్యాపార సంస్థల్లో కానీ లేకపోతే మనం చేసే వ్యాపారాల్లో కానీ కలుగజేసుకొని వాళ్ళను ముందుకు తీసుకోపోయే బాధ్యత కూడా ఉద్యోగాలు కల్పించో ఏదో విధంగా మన వాళ్ళకు మనం వెనుకబడిన వాళ్ళకు సహాయ సహకారాలు అందించే బాధ్యత కూడా మన మీద ఉందని తెలియజేశాను. మీరు కూడా చేదోడు వాదనలు ఒకరినో ఇద్దరినో వెనకబడిన వాళ్ళని మన దాంట్లో వాళ్ళని దత్తత తీసుకొని సహాయ సహకారాలు అందించాలని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక ఫైనల్గా చెప్పేది ఏమంటే, వ్యాపారాలు మర్చిపోవద్దండి. మీకు ఏదైనా 40 ఎకరాలు 50 ఎకరాలు ఉందంటే ఒక ఇండస్ట్రియల్ పారిశ్రామిక వాడ కట్టియచ్చు. భరత్ ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి అలాగే భరత్ మీకు సహాయ సహకారాలు అందించేదానికి ముందుంటాడు. మీరు ఏదైనా పరిశ్రమలు కానీ ఏదైనా పెట్టాలన్నా వ్యాపారపరంగా ఏదైనా ముందుకు ఐడియాస్ కావాలన్నా మీరు అప్రోచ్ కావచ్చు. సహకారం అందించేదానికి తెలియజేసేదానికి మాట సాయము, బ్యాంకుల సాయము అవకాశం ఉన్నప్పుడు చేపించేదానికి మీకు రెడీగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు డబ్బు ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ధైర్యం తక్కువ. ఆ ధైర్యం లేక ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి కలుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఈరోజు బీజీ వెంకటేష్ గారు చూస్తున్నాం, పెద్ద పెద్ద మొగోళ్ళు అందరినీ తొలగించాడు. ఎవరు అనుకున్నటువంటి అందరినీ కూడా ఏ ఒక్కరు కూడా మన వయసులో జోలికి వచ్చినా వాళ్ళ కాళ్ళ తేల్చి మన వాళ్ళకు న్యాయం చేస్తూ ముందడుగు వేసినటువంటి బీజీ వెంకటేష్ గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నా. ఏ ఒక్కటి నేను చెప్తున్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి గత 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల్లో చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆరోగ్యశ్రీ ఇబ్బంది పెట్టారు. అయినా కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళందరినీ నేను కానీ టూటి రాకేష్ గారి పీజీ వెంకటేష్ గారి పీజీ భరత్ అందరూ కలిసి మేము కాపాడుకుంటూ వాళ్ళకి అన్ని విధాలా శాసకాలు ఇస్తూ వాళ్ళకి అండదండగా ఉండి ధైర్యం చెప్పి వాళ్ళకి కాపాడుకుంటూ వచ్చేటువంటి మేము కష్టపడి పనిచేశాం. ఆ పని రాబో రోజులు రాకూడదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా మనకి పని చేయాలి. మన ఆదివాసీలకు ప్రత్యేకంగా స్థానాలు కల్పించాలి. స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి రేపు. స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ తీసుకోవాలి, ఎవరి పార్టీ పెద్దలతో మీరు పత్రతలు పెంచుకొని మీరు రాజకీయంగా మున్సిపల్ ఎన్నికలు కానీ డిప్యూటీస్ ఎన్నికలు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్స్ కానీ ఇవన్నిటి కూడా చాలా వరకు ముందుకు వచ్చి మీరు కూడా రాజకీయంగా ఎదుగుతే మనం కూడా అన్ని రంగాల్లో ఉండేదానికి అవకాశం తీసుకోవాలని కూడా కోరుతున్నా. ఫోటో వీడియోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన దాగురే సురక్ష యోజన పథకానికి సంబంధించిన ప్రచార పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, డిజైనర్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన డాగురే సురక్ష యోజన ప్రచార పోస్టర్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు ఉరుకుందు శ్రీను, భార్గవ ఆచారి, కన్నప్పు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నగరంలోని BAS కళ్యాణ మంటపంలో అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంతో పాటు డాగురే సురక్ష యోజన పథకం ప్రారంభ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్లు, డిజైనర్లు, ఎడిటర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వీడియోగ్రాఫర్స్, డిజైనర్స్, ఎడిటర్స్ అలైడ్ సర్వీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అప్ప అనుబంధ సంస్థగా కర్నూలు జిల్లా నుండి ఈశ్వర్ గారిని ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా
శాసనాలు రామకృష్ణారెడ్డి గారిని, ట్రెజరర్గా కార్తికేయ రాజు గారిని, కోడుమూరు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇంకా వేరే వాళ్ళని కూడా కమిటీని త్వరలోనే నిర్ణయిస్తాము. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా టీజీ భరత్ గారు, వెంకటేష్ గారు వస్తున్నారు. అందరూ తప్పక ఫోటోగ్రాఫర్స్ రావాలని కోరుకుంటున్నాం. 11వ తారీఖు రావాలి. బిఏఎస్ ఫంక్షన్ హాల్. కర్నూలు జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నుకోబడింది. స్టేట్ వైడ్గా అప్పా గ్రూపు. దీనికి ఈశ్వర్ గారు ప్రెసిడెంట్గా జిల్లా కమిటీ నుంచి ఎన్నుకోబడ్డాడు. వీరికి మా ధన్యవాదాలు. కర్నూలు టౌన్ ప్రెసిడెంట్గా ఈ కార్యక్రమం 11వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంది. బిఎస్ ఫంక్షన్ హాల్. ఉదయం 10:30-11 లోపల టీజీ భరత్ గారు, టీజీ వెంకటేష్ గారు వస్తున్నారు. అందరూ ఫోటోగ్రాఫర్లు దీన్ని జయప్రదంగా చేయాల్సిందిగా కోరుకుంటూ నమస్కారం. డిజైనర్స్, ఎడిటర్స్ అండ్ అలైడ్ ఫోటో సర్వీసెస్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీపీవీడబ్ల్యూఏ అనుబంధ సంస్థగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పోసిన వీరేంద్ర కుమార్ గారు మాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఈ కార్యక్రమంలో డాగురే సురక్ష యోజన అనే ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ కుటుంబ సోదరులకు ఆర్థిక భరోసానిచ్చే ఈ కార్యక్రమాన్ని శ్రీ మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు ప్రారంభం చేయడానికి విచ్చేస్తున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారు ఈ నూతన కమిటీ ఈ డాగురే సురక్ష యోజన ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ వినియోగించుకొని అందరికీ ఈ కుటుంబ సభ్యులతో వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిఏఎస్ కళ్యాణ మండపంలో 11వ తారీఖు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా వారు కోరుకోవడం. మెగా డిఎస్సీలో తమ నియామకాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై డిఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు నిరసన గళం విప్పారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది డిఎస్సీ నియామక ఉపాధ్యాయులు నగరంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెగా డిఎస్సీలో ఉపాధ్యాయుల నియామకంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమాలు జరిగాయంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మెగా డిఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు చెందిన మెగా డిఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో నగరంలోని కొండారెడ్డి బుర్జు వద్దకు చేరుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పాటు మెరిట్తో వచ్చిన మెరికలం, తప్పుడు ఆరోపణలు సహించం, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులం, పాలిటిక్స్లో పావుల్ని చేయొద్దు, ఇది మా కష్టం, మా ప్రతిభను అవమానిస్తే ఊరుకోం, టీచర్లము పాఠాలు చెప్తాము, కుట్ర చేస్తే గుణపాఠము చెబుతామంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం నగరంలోని కొండారెడ్డి బుర్జు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ఉపాధ్యాయులు వేల సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మెగా డిఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ నియామకాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. వారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలలో ఒక్క డిఎస్సీని కూడా నిర్వహించలేని వారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా డిఎస్సీపై అనవసర వివాదం సృష్టిస్తున్నారని తెలిపారు. మెగా డిఎస్సీ పారదర్శకంగా జరిగిందని, తమ నియామకాలు ప్రతిభ ఆధారంగానే జరిగాయని వెల్లడించారు. వైసీపీ నాయకులు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని, అవసరమైతే వారిపై పరువు నష్టం దావా వేసేందుకు కూడా వెనుకాడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తమకు మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏం వేసుకున్నా కూడా నిజాయితీగా జరిపారని మేము నమ్మకంగా చెప్తున్నాం. దానికి మేమే సాక్ష్యం, నిలువెత్తు సాక్ష్యం మేమే. 100% మాకు మెరిట్ ప్రకారం మాకు ఇచ్చారు తప్ప ఎక్కడే కానీ అడ్డగోలుగా మాకు ఇవ్వలేదు. ఇట్టని ఘన విజయమైన నోటిఫికేషన్ వదిలినందుకు ఈ గవర్నమెంట్కి మేము చాలా రుణపడి ఉంటాం. సీఎం సార్కి, విద్యాశాఖ మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. డిమాండ్ ఏం లేదు సార్. నేను హ్యాండిక్యాప్డ్, పారా స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చింది. మామూలుగా స్పోర్ట్స్ కోటాలో అందరికీ జాబ్ వస్తుంది. కానీ వికలాంగులమైన మేము ఇంట్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొని బయటకు వచ్చి జాతీయ స్థాయిలో క్రీడలు ఆడి జాతీయ స్థాయిలో మెడల్ సాధించి ఉద్యోగాలు సాధించాం సార్.
సో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చినటువంటి మమ్మల్ని కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి ద్వారా మా కుటుంబాల్లో వెలుగు నింపాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది వికలాంగులు స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాలు సాధించడం జరిగింది సార్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము మా మీద కుట్రల ఆరోపణలు చేస్తున్నారు. గత చాలా కాలంగా చాలా వికలాంగులమైన వివక్షత ఉంది. కానీ ఇంట్లో సమస్యలన్నింటినీ మేము అధిగమించి బయటకు వచ్చి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో మేము మా సొంత డబ్బులతో గేమ్స్ ఆడి మెడల్ సాధించి రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకొచ్చాము. సో మాలాంటి కష్టపడి ఆటలాడి సాధించిన ఉద్యోగాలను కూడా కుట్రలు కుతంత్రాలని చెప్పి మా జీవితాలు శూన్యం చేయడానికి బయట వివిధ పార్టీలు వివిధ వ్యక్తులు కుట్రలు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి మేము సాధించిన ఈ టీచర్ ఉద్యోగాలు ఎలాంటి అవినీతి ఎలాంటి ఆరోపణలు లేకుండా మా యొక్క కష్టము మా యొక్క ప్రతిపాదనగానే మేము టీచర్ ఉద్యోగాలు సాధించడం జరిగినప్పుడు ఎలా జరుగుతాయి సార్? అదంతా పబ్లిసిటీ ఉంటుంది కదా, సమాచార హక్కు చట్టం ప్రకారం అవన్నీ తెలుస్తాయి కదా, మళ్ళీ ఎలా వస్తే జరుగుతాయి సార్ అవన్నీ? ఇప్పుడు అది మాకు వివరణ ఇవ్వాలి వాళ్ళు. మరి లాస్ట్ టైం వాళ్ళు ఉన్నప్పుడు కూడా సచివాలయంలో కూడా ఇలాగ జరిగినాయి అన్నారు. వాళ్ళకి జరిగింటాయా మరి చెప్పండి? వాళ్ళు కూడా జరిగినాయి కదా అన్నారు కదా అప్పుడు. మరి మళ్ళీ వాళ్ళు ఏం రెస్పాన్స్ కాలేదు, మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు దీనికి? అది చెప్పాలి మాకు. సచివాలయంలో కూడా అక్రమాలు జరిగినాయి అన్నారు అప్పుడు. మరి వాళ్ళు ఉద్యోగాలు తీసుకున్నప్పుడు కూడా ఇలా జరిగినాయి అన్నారు కదా, మళ్ళీ దానికి సమాధానం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు మేము కష్టపడి చదువుకున్నాం, మేము చదువుకొని మా ప్రతిభను బట్టి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చినారు అంతే. అసలు చాలా సంవత్సరాలు కష్టపడి చదువుకొని కొట్టినాము. దీన్ని తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోము. ఆయన అసలు ఉద్యోగాలు ఇవ్వడమే లేదు, ఉపాధ్యాయులు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉపాధ్యాయుల గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు. ముఖ్యంగా అక్రమాలు జరగలేదు సార్. ఎవరైతే కష్టపడినారో వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళకే ఉద్యోగం వచ్చాయి తప్ప ఇతరులకు రాలేదు. ఇంతవరకు ఎన్ని డేస్లో ఎప్పుడు కానీ రకమైనటువంటి ఆరోపణ రాలేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఉపాధ్యాయులు ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి దానికి తోడుగా ఉపాధ్యాయులే స్వచ్ఛందంగా వచ్చి ఈ ఉద్యమాల్లో పాల్గొనడం జరుగుతుంది సార్. ఓకే సార్. అసలు ఆయన వచ్చినప్పటి నుంచి 5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇస్తామని ఎన్నికలప్పుడు లాస్ట్లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చి 2 ఏళ్ల ప్రొబేషనరీ పీరియడ్, దాంట్లో సగం శాలరీ అని నాన్న ఒక చెత్త చెదారం అంతా పెట్టారు. ఇప్పుడు మాకు పర్ఫెక్ట్గా మేము చదువుకొని 5 years కష్టపడి చదువుకున్న తర్వాత మాకు జాబ్స్ వచ్చి మెరిట్ ద్వారా ప్రాపర్గా మేము రిక్రూట్ అయితే ఇది ఫ్రాడ్. దీంట్లో డబ్బులు ఎక్కడున్నాయని డబ్బులు అంత డబ్బులు ఇస్తే 5 ఏళ్ళు ఖాళీగా ఉండి బుక్స్ ఎందుకు పట్టుకుంటాం? మా దగ్గర డబ్బులు ఉంటే ఏదో ఒక జాబ్కి వెళ్ళిపోతాం కదా. లంచాలు ఇచ్చే ప్రూవ్ చేయమని చెప్పండి, మేము ఇచ్చామని ప్రూవ్ చెప్పండి. మేము శాలరీస్ మీద డిపెండ్ అయ్యి బతికే వాళ్ళం అండి. మాకేం పట్టింది అంత మాకు ఫ్రాడ్ చేయడానికి? మీరు చెప్పండి. లేదు సార్, అక్రమంగా లేదు. నా బీపీడీ కోర్సు 2022లో అయిపోయింది సార్. నేను ఇదే కర్నూలులో రూమ్ తీసుకొని బ్యాచులర్గా అన్న క్యాంటీన్లో అన్నం తింటా కష్టపడి జాబ్ సంపాదించారు. ఇప్పుడు సంపాదించిన తర్వాత డబ్బులు కట్టినారు, పేపర్ లీక్ అయింది. ఆన్లైన్లో సిస్టంలో పేపర్ ఎట్లా లీక్ అవుతాయి సార్? అది కూడా లేకోకుండా ఏదో ఆరోపణలు చేస్తున్నారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు. ఎటువంటి అన్యాయం అవకతవకలు జరగలేదు సార్. ఇది పారదర్శకంగానే జరిగింది. నిజాయితీగా కష్టపడిన వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చింది సార్. ఇది మేము తెలియజేస్తాము సార్. నగరానికి చెందిన శివపురం జ్యోతి భాస్కర్ దంపతుల 25వ వివాహ వార్షికోత్సవ వేడుకల్లో టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివపురం జ్యోతి భాస్కర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ గుప్తా కార్యాలయంలో 6 టీడీపీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.
నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో 4వ వార్డుకు చెందిన నాగేశ్వరమ్మ, 5వ వార్డుకు చెందిన రాజ్యలక్ష్మి, 12వ వార్డుకు చెందిన గిరి, 13వ వార్డుకు చెందిన బోయ బజారి, 16వ వార్డుకు చెందిన క్రాంతి కిషోర్, 48వ వార్డుకు చెందిన సతీష్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ఏర్పాటు చేసి కట్ చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, మాజీ కార్పొరేటర్ రామాంజనేయులు తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు టీజీ భరత్ గారి ఆఫీసులో ఘనంగా 8 మంది బర్త్డేస్ జరుపుకోవడం జరిగింది. ఇది కొన్ని నెలల నుంచి టీజీ భరత్ గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడము, రోజు మన ఆఫీస్లో ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఆయన ప్రతి ఒక్కరితో వీడియో కాల్తో కూడా మాట్లాడతారు. ఒకవేళ కర్నూలులో ఉంటే ఖచ్చితంగా వచ్చి వాళ్ళ సంతోషంలో కూడా ఆయన పాల్గొంటారు. ఇది ఒక కార్యక్రమం వల్ల బూత్ ఇన్ఛార్జెస్కి మరియు వార్డ్ ఇన్ఛార్జెస్కి, క్లస్టర్లకు అందరు కలుపుకునే ఒక మంచి ప్రోగ్రామ్ కూడా ఇది ఏర్పడింది. ఆగస్టు 8వ తేదీ జరుపుకోనున్నటువంటి బర్త్డే భరత్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయాత్మక స్టేట్ ఎక్కడ కూడా లేదు. స్టేట్లో ఎవరి విధంగా చేయనటువంటి మన కర్నూలులో ఒక కొత్త పద్ధతి తీసుకొని వచ్చి మన 33 వార్డులకు సంబంధించినటువంటి బూత్ ఇన్ఛార్జీలు ఎవరు బర్త్డే వస్తే ఆ బర్త్డే ఆ రోజు ఖచ్చితంగా కేకు, తర్వాత ఆ కుటుంబానికి పోయి 2000 రూపాయలు వాళ్ళ భోజనం పెట్టడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అందులో భాగంగా మా క్రాంతి కిషోర్ మా కొడుకు కూడా బర్త్డే ఉంది. కాబట్టి అందులో 11:30కి అట్లనే వాళ్ళు యూత్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మన బ్లడ్ బ్యాంక్ పెట్టినారు. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు భరత్ అన్న ఆఫీస్లో సెలబ్రేట్ చేసినందుకు భరత్ అన్నకి, మన్సూర్ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు మా భరత్ అన్న నా పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయం నందు నాకు కేక్ కటింగ్ చేయించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నాతో పాటు మిగతా 5 మంది కూడా నాతో పాటు బర్త్డే జరుపుకుంటున్నారు. ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఏ నాయకుడు చేయకున్నటువంటి కార్యక్రమాన్ని మన భరత్ అన్న ప్రతి బూత్ ఇన్ఛార్జ్ వాళ్ళ బర్త్డేని ప్రతిరోజు ఒక పండగ వాతావరణంలో ఇక్కడ జరుపుతున్నందుకు ప్రతి బూత్ ఇన్ఛార్జ్ సంతోషంగా ఉన్నారండి. ఈరోజు మా టౌన్ ప్రెసిడెంట్ మా రాజ్యలక్ష్మమ్మ గారి బర్త్డే జరగడం జరుగుతుంది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ బర్త్డే జరుపుకున్న వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ టీజీ భరత్ సార్ గారికి కర్నూలు ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉండి వారు ఎప్పుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇంకా ఉన్నత పదవులు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నటువంటి మా నాయకుడు, ప్రియమైన నాయకుడు శ్రీ టీజీ భరత్ అన్న గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కర్నూలులో ఉన్నటువంటి అన్ని వార్డులలో ఉన్నటువంటి బూత్ ఇన్ఛార్జీలందరికీ కూడా వాళ్ళ బర్త్డే పుట్టినరోజు ఏ రోజైతే ఉందో ఆ రోజు కనుక్కొని వాళ్ళ కోసం ఒక స్టాఫ్ని అరేంజ్ చేసి వాళ్ళ బర్త్డేలు అదే రోజు జరిపించడం చాలా సంతోషంగా ఉంది. బూత్ ఇన్ఛార్జీలందరూ కూడా ఎప్పుడూ ఏ రోజు కూడా జరుపుకొని బూత్ ఇన్ఛార్జీలో కూడా ఈరోజు భరత్ అన్న గారు బర్త్డే పుట్టినరోజు వేడుకలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సిస్టమ్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. వారికి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మా భరత్ అన్న గారు కూడా ఇంతమంది జన్మదినాలు జరుపుతున్నటువంటి ఆయన మాకు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అందుకొని కర్నూలుకి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన సేవ ఎంతో అవసరం ఉంది.
అదేవిధంగా తల్లిలాగా తండ్రిలాగా స్నేహితునిగా ఆలోచించే నాయకుడు మా టీజీ భరతన్న గారు. ఆ విధంగా మేము కార్యకర్తలమైనందుకు మేము చాలా చాలా సంతోషంగా ఉంది. మేము అదృష్టవంతులము. అన్నగారికి మేమెప్పుడు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆదేశాలను శిరసావహిస్తూ ఆయన గమ్యం చేరుకోవడం కోసం, ఆయన గెలుపు కోసం అనునిత్యం కష్టపడతామని హృదయపూర్వకంగా అన్నగారికి తెలియజేస్తున్నాను. అబ్బాయి చాలా హ్యాపీ పడుతున్నాడు. ఎప్పుడు మా తల్లిదండ్రులు కానీ చేయలే, అటువంటిది మా సార్ చేసినాడని. సార్ ఇది చాలా మంచి కార్యక్రమం, ఎవరు ఎక్కడ ఏం చేయలేదు. బర్త్డే చేసి మీరు కేకులు కోపించి మళ్ళీ కూపన్ ఇచ్చి అందరూ భోంచేసి పోవాలని తల్లిదండ్రులు ఫ్రెండ్స్ అందరినీ కోరుకుని అందరికీ మీకు ధన్యవాదాలు సార్. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. నగరంలోని బాలాజీ నగర్ లో ఉన్న కీర్తన హ్యాపీ హోమ్ లోని అనాథ చిన్నారులకు నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను ఆయన అందజేశారు. కర్నూలు నగరంలోని బాలాజీ నగర్లో ఉన్న కీర్తన హ్యాపీ హోంలో ఉన్న అనాథ పిల్లలకు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విజయ్, పద్మ దంపతులు సేవా దృక్పథంతో అనాథ శరణాలయం నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా 40 మంది పిల్లలను పోషించడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి అనాథ శరణాలయాలకు తన వంతు సహాయం చేస్తానని తెలిపారు. ధనవంతులు వారికి తోచినంత సహాయ సహకారాలు ఇలాంటి వారికి అందించాలని కోరారు. తన వంతుగా నెల రోజులకు సరిపోయే బియ్యం, కందిపప్పు, సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు అందించానని, భవిష్యత్తులో కీర్తన హ్యాపీ హోమ్కి తన వంతు సహాయం అందిస్తానని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. హోంలో ఉండే పిల్లలు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించాలని అన్నారు. ఈ సందర్భంగా విజయ్ దంపతులను డాక్టర్ శంకర్ శర్మ అభినందించారు. ఇక్కడ స్థానిక వెంకటరమణ కాలనీలో ఉండే ఈ కీర్తన అనాథ శరణాలయం, రిజిస్టర్డ్ అనాథ శరణాలయం, మన విజయ్ అతని మిస్సెస్ రన్ చేస్తున్న ఆర్ఫనేజ్కి ఈరోజు వచ్చి ఇక్కడ సుమారుగా 30 మంది ఆర్ఫన్స్ ఉన్నారు పిల్లలు. కొంతమంది సెమీ ఆర్ఫన్స్, కొంతమంది ప్యూర్ ఆర్ఫన్స్ ఉన్నారు. ఇక్కడ 18 ఏళ్ల కిందట స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 2 పిల్లలు మాత్రమేతోనే స్టార్ట్ అయ్యి తర్వాత 47 మెంబర్స్ వరకు ఇంక్రీజ్ అయినారు. ఇది కేవలము డొనేషన్స్ మీద ప్యూర్గా నిస్వార్థంతో ఈ విజయ్ అతని భార్య కలిసి రన్ చేస్తున్న ఆర్ఫనేజ్ ఇది. వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో వాళ్ళకే తెలియాలి. దానివల్ల నేనేమో వాళ్ళ కష్టాలకు ఫలితం దక్కే విధంగా వాళ్ళ పాపకి ఎంబీబీఎస్ సీట్ కూడా వచ్చి ఎంబీబీఎస్లో 2nd ఇయర్ చదువుతా ఉంది విజయ్ కుమార్ కూతురు. ఇక్కడి నుంచి ఈ అనాథ శరణాలయంలో పెరిగిన 4 ఆడపిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయ్యి సెటిల్ అయ్యి వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. ఈరోజు చదువు అందరికీ చెప్పిస్తున్నారు విజయ్ వాళ్ళు. దాతలు ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ హృదయపూర్వకంగా ఎంతో కొంత హెల్ప్ చేయడం వల్లనే ఇటువంటి ఆర్ఫనేజ్ను అతను రన్ చేయగలుగుతున్నానని చెప్తున్నాడు. ఈ విధంగా ఈ ఆర్ఫనేజ్ను చాలా ఓపికతో, సహనంతో, ధైర్యంతో, సాహసంతో రన్ చేస్తున్న విజయ్ కుమార్ను, అతని భార్యను నేను ఆశీర్వదిస్తున్నాను. పిల్లలకు నా బ్లెస్సింగ్స్ ఇస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇంతమంది పిల్లలను పెట్టుకొని ఏమాత్రం సపోర్ట్ లేకుండా వాళ్ళ హెల్త్ అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నంగా వాళ్ళు మెయింటైన్ చేయడం అనేది నిజంగా ఒక సాహసోపేత కార్యక్రమమే. ఎందుకంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా సొసైటీలో బతకడం చాలా కష్టము. ఈ చిన్నపిల్లల భవిష్యత్తు వీళ్ళకి బాగుండాలని, వీళ్ళు మంచిగా సర్వతోముఖ అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ ఈ విజయ్కి నేను మరొకసారి అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మైలవరంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పా రాజశేఖర్ అన్నారు. రెడ్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. కృష్ణా జిల్లా మైలవరంలో ఈ నెల 12, 13, 14వ తేదీలలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న
జిల్లా క్రీడాకారులకు లక్ష్మీపురం వద్ద ఉన్న రిడ్జ్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల సీఈఓ గోపీనాథ్, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్ప రాజశేఖర్, కార్యదర్శి శ్రీనివాసులు, ట్రెజరర్ మహేష్, జాయింట్ సెక్రటరీ నారాయణ కుమార్, బి క్యాంప్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాల్ విజయ్ కుమార్, హెచ్ఓడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైలవరంలో జరిగే ఫుట్బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. పాఠశాల యాజమాన్యాలు పిల్లలను కేవలం చదువుకే పరిమితం చేయకుండా క్రీడల్లో ప్రోత్సహించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులను చక్కగా రాణిస్తారని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రీడల్లో పాల్గొనటం ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో ఒక భాగం చేసుకోవాలని కోరారు. ఈరోజు సబ్ జూనియర్స్ మైలవరం చేస్తున్న మన క్రీడాకారులందరికీ బెస్ట్ విషయం చెప్పడానికి మన జ్యోతి సార్ గారి ఆధ్వర్యంలో ప్రతిసారి కూడా మనం ఆనవాయితీగా ఇక్కడికి వస్తున్నాం. సబ్ జూనియర్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళ టోర్నమెంట్స్ జరుగుతున్నప్పుడు. అదేవిధంగా రీసెంట్గా జరిగిన క్లస్టర్ సిబిఎస్ఈ స్కూల్ క్లస్టర్స్లో 122 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తే మన డిగ్రీ స్కూల్ దాంట్లో సెకండ్ ప్లేస్ రావడం మాకు చాలా గర్వకారంగా ఉంది. ఇలాంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న టాలెంట్ యాజమాన్యం అండ్ గవర్నమెంట్ స్కూల్లోనే కాకుండా ప్రతి యాజమాన్యం కూడా ఈ స్పోర్ట్స్ని ప్రోత్సహించడంలో ముందుంటారు మా హార్ట్లో ఇర్ఫాన్ గారి. ఇలాగే ముందు కూడా మాకు చాలా ఫుట్బాల్ విషయంలో చాలా సహకారం అందించారు. గ్రౌండ్ ఎప్పుడు అడిగినప్పుడు నిర్వాసితులందరికీ టోర్నమెంట్స్ కండక్ట్ చేసుకోవడానికి గ్రౌండ్ ఇవ్వడంలో మాకు చాలా ఈ అసోసియేషన్కి చేదోడు ఆదోడుగా మాకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు జడ్జి సార్ గారికి, అలాగే వాళ్ళ స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా. ముఖ్యంగా మన కర్నూలు ఫుట్బాల్ ఈ విధంగా ఉంది అంటే ఈరోజు ఉన్న కోచెస్ అందరూ కూడా వాళ్ళు స్వప్రయోజనాన్ని పక్కన పెట్టి సొంతగా వాళ్ళు ఓన్ అనుకొని పిల్లలందరినీ తీర్చిదిద్దుతున్నారు ఫుట్బాల్ క్రీడాకారులుగా. కారణం ఏంటంటే మేము ఫుట్బాల్ ద్వారా పైకి వచ్చాము. అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా మేము అది అందించాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న కృషి ఎవరికి మనం కొనియాడలేము. ఎందుకంటే ప్రతి ఒక్క నిస్వార్థంగా వాళ్ళు గవర్నమెంట్ టీచర్ ఉండొచ్చు, ఆయన స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఆయన రెస్ట్ తీసుకోవచ్చు. కానీ వీళ్ళు ఖచ్చితంగా ఏరియాలో పిల్లలందరినీ ఎవరు బాగా ఆడతారు వాళ్ళందరికీ మంచి శిక్షణాన్ని ఇచ్చి మంచి క్రీడాకారులుగా తీర్చుతున్నారు. వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ వారు ముప్ప రాజశేఖర్ గారు, శ్రీనివాసులు గారు వాళ్ళ సబ్ జూనియర్ బాయ్స్ అండర్ 14 టీంతో ఇక్కడ రిడ్ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ పాల్గొంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా టీషర్ట్ డిస్ట్రిబ్యూషన్ చేసి అలాగే వాళ్ళకు బెస్ట్ విషెస్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో వాళ్ళు ఈ నెల 12, 13, 14 తేదీల్లో విజయవాడ మైలవరంలో వాళ్ళు స్టేట్ లెవెల్ టీంకి సెలెక్ట్ అయిన వారు. వీళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్లో మంచిగా రాణించి కర్నూలు డిస్ట్రిక్ట్కి విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ అలాగే నేషనల్ టీంకి సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడి నుంచి పోయినటువంటి గర్ల్స్ టీం, సబ్ జూనియర్ గర్ల్స్ టీము విజయంతో తిరిగి రావడం జరిగింది. అదేవిధంగా జూనియర్ బాయ్స్ టీం వాళ్ళు 3rd ప్లేస్తో ఇక్కడ కర్నూలుకి రావడం జరిగింది. సో ఈ విధంగా కర్నూలు డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు పిల్లల్ని సబ్ జూనియర్స్ అయితేనేమి, జూనియర్స్ అయితేనేమి, సీనియర్స్ అయితేనేమి అందరినీ మంచిగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళను స్టేట్ లెవెల్ టీంకి పంపిస్తూ అలాగే నేషనల్స్కి కూడా వాళ్ళు సెలెక్ట్ అవుతూ మంచి తోడ్పాటు అందిస్తున్నారు. ఈ క్షణంలో ముప్ప రాజశేఖర్ గారికి మరియు శ్రీనివాసులు గారికి మరియు కర్నూలు డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాను. విజయవాడలో జరగనున్న జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి విజయంతో తిరిగి రావాలని పలువురు భక్తులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను వారు అభినందించారు. విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలలో పాల్గొని జిల్లా క్రీడాకారులను నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఉన్న బాస్కెట్బాల్ కోర్టులో అభినందించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌతమ్ రెడ్డి పాల్గొని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు దీపికారెడ్డి, మోక్షిత్, జ్యోతి, స్వరూప్, ఆనందరావులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జిల్లా బాస్కెట్బాల్ సంఘం కార్యదర్శి దాదా బాషా, ఉపాధ్యాయులు ముస్తాహిర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాకు చెందిన
నలుగురు క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావటం అభినందనీయమని తెలిపారు. వీరు ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు విజయవాడలో జరిగే జాతీయ పోటీల శిక్షణ శిబిరంలో పాల్గొని శిక్షణ పొందుతారని తెలిపారు. అనంతరం విజయవాడలో జరగనున్న జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. వీరు జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అండర్ 14 డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ జరిగిన అందులో మన 14 బాయ్స్ అయిన 3 పిల్లలు సెలెక్ట్ కావడం చాలా గర్వకారణం. దానికి ముఖ్య అతిథిగా ఈరోజు గౌతమ్ రెడ్డి అన్న గారు, అలాగే టీడీపీ యువ నాయకుడు అన్నగారు ఇచ్చేశారు. అన్న ఆశీర్వాదం. అలాగే మన సీనియర్ క్రీడాకారులు అయిన అలాగే బీ క్యాంప్ అయిన బీ క్యాంప్ అయిన గురుకుల పాఠశాల పీటీ అయిన అండర్ 14 సబ్ టోర్నమెంట్లో 3 విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. ఒకరు అథెనా స్కూల్, సెయింట్ జోసెఫ్, ఇంకొకరు రిడ్జ్. వాళ్ళు చాలా ప్రతిభ కనపరిచారు. అండర్ 14లో జరిగిన చిత్తూరు డిస్టిక్ లెవెల్ మీట్లో వాళ్ళకి నేషనల్ క్యాంప్ మీట్ వచ్చింది. కానీ ఈసారి మన కర్నూలు నుంచి స్టేట్ లెవెల్కి 3 ప్లేయర్స్ సెలెక్ట్ కావాలి. 4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. కాబట్టి ఇలానే చాలామంది స్టూడెంట్స్ కర్నూలు పిల్లలు మొత్తం స్టేట్ మీట్ ఒకటే టీమ్గా ఆడాలని కోరుకుంటున్నాము. కాబట్టి మన జిల్లా నుంచి 3 బాయ్స్, 1 అమ్మాయి ఆంధ్రప్రదేశ్ టీంకి సెలెక్ట్ కావడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము. ఇంకొక విషయము, ఇక్కడ నుంచి ఆ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళు అక్కడ నుంచి మెయిన్ లెవెల్లో ఆడాలా అని కోరుకుంటూ థ్యాంక్ యూ. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, తెలుగు యువత కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు అబ్బాస్, టీడీపీ నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్, రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ ముంతాజ్, టీడీపీ నాయకులు ఇబ్రహీం, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రాత్రి నగరంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంతియాజ్ హత్యను తీవ్రంగా ఖండించారు. ప్రశాంతంగా ఉన్న కర్నూలు నగరంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేమన్న భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్నూలు నగరంలో హత్యలు, దాడులు చేయటం ద్వారా భయానక వాతావరణంను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమ కార్యకర్త ఇంతియాజ్ హత్య వెనుక వైసీపీ నాయకుల ప్రోద్బలం ఉందని తమకు సమాచారం అందిందని అన్నారు. టీడీపీ కార్యకర్త హత్య నేపథ్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్పందించారని, అయితే నగరంలో ఎలాంటి అల్లర్లు చేయవద్దని పార్టీ శ్రేణులకు ఆయన సూచనలు జారీ చేశారని చెప్పారు. ఇంతియాజ్ హత్యను న్యాయపరంగానే ఎదుర్కొంటామని తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హత్యలతో నగరంలో టీడీపీ నాయకులను భయపెట్టాలని చూస్తే అది సాధ్యపడే పని కాదని స్పష్టం చేశారు. తమ మంత్రి టీజీ భరత్ గుప్తా దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరని, అందుకే టీడీపీ శ్రేణులు తమ కార్యకర్త హత్య జరిగినా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. నిజంగా తామే ప్రతి దాడులకు దిగాలని భావిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలియజేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా చేసిన అభివృద్ధి నేపథ్యంలో 100% స్థానాలను తాము కైవసం చేసుకుంటామని, దీన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు అని చెప్పారు. వైసీపీ నాయకులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు సాగాలని, లేదంటే తమ ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని తెలిపారు. కర్నూలు నగరంలో ప్రశాంత వాతావరణం దెబ్బతినకుండా పోలీసులు సైతం గట్టి నిఘా ఏర్పాటు చేసి అరాచక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని వారు సూచన చేశారు. చాలా బాధాకరమైన దినం. మన 6th వార్డులో ఉండే షేక్ ఇమ్తియాజ్ బాషా ఈ హత్యకి గురి అయినారు. ఈయన 2024 ఎలక్షన్ ముందర స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన మన వార్డు నుంచే, మన వార్డులో ఆయన సొంత ఇల్లు మా వార్డులోనే ఉండే 6th వార్డులో మన స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినాడు. కానీ ఆయనకి ఏదో ఒక పొలిటికల్గా నేను ఎదగాలని చాలా ఇది ఉండే ఆయనకి చేసి నిలబడి, దాని తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన మినిస్టర్ గారు టీజీ భరత్ గారు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత, మినిస్టర్ అయిపోయిన తర్వాత ఆయన సొంతంగా ఆయన అంతకు ఆయన మన టీడీపీలో జాయిన్ అయ్యి ఎన్నో అభివృద్ధి పనిలో పాల్గొన్నాడు. ఏ పని అభివృద్ధి పని అంటే ముందరగా ఉండి ఇది చేస్తుండే.
వార్డులో కూడా చురుగ్గా పని చేస్తుండే. ఆ మనిషికి ఈరోజు ఇట్లా జరిగినందుకు చాలా బాధాకరము. ఎందుకంటే మన భరతన్న చేసే పనులు అవతల పార్టీలు కానీ ఎవరైనా కానీ ఓడ్చుకోలేకపోతున్నారు. ఎక్కడ చూస్తే కూడా డెవలప్మెంటే కనబడుతుంది. ఆ డెవలప్మెంట్ని జీర్ణం చేసుకోలేక ఈరోజు హత్యకి పాల్పడిన వాళ్ళకి మీరు కఠినమైన శిక్ష వేసేయాలా. నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక అభిమాని హత్య చేయడం జరిగింది. నగరంలో ఈ హత్య వెనుక ఉన్నటువంటి కుట్ర చాలా ప్రశాంతంగా నగర వాతావరణం ఉంది. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తే మేము గెలవలేము అన్నటువంటి ఉద్దేశంతో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం నాయకులు, అంటే కర్నూలు నియోజకవర్గానికి సంబంధించింది కాకుండా జిల్లా నాయకులందరూ కూడా ఒక పథకం ప్రకారం మొన్న కూడా మనం చూసాం. విరూపాక్షి అనేటువంటి ఎమ్మెల్యే ఆలూరులో ఒక ఎస్సీ మహిళను ఏ విధంగా అయితే, అంటే ఒక చిన్న గొడవ వాళ్ళ ప్రాంతంలో జరిగితే దానికి 5 జీపులతో 50 మందిని తీసుకుపోయి మహిళని చూడకుండా అంటే ఇవన్నీ కూడా కారణం ఏమంటే రేపు జరిగే స్థానిక సంస్థల్లో వాళ్ళు ఎదుర్కోలేమని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అర్థమైంది. వాళ్ళకు అలజడులు అల్లర్లతో భయభ్రాంతుల్ని గురి చేసి మా నాయకుల్ని కానీ ప్రజల్ని కానీ భయపడేయాలనుకుంటున్నారు. ఇది మీ కుట్రలో భాగం. మీ గొడ్డలి పార్టీ సంస్కృతి, మీ గొడ్డలి పార్టీ ఏ విధంగా ఎన్నికలకు పోతుందో మాకు అందరికీ కూడా తెలుసు. నగరానికి వచ్చేసరికి విచిత్రమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా ఏనాడు జరగనటువంటి అభివృద్ధి, అంటే కనీసం 150-200 కోట్లతో ప్రతి వార్డులో కూడా అనేక సమస్యల్ని పరిష్కారం చేస్తున్నటువంటి మా మంత్రిని ఈ ఎన్నికల్లో ఎదుర్కోవడం సాధ్యం కాదని తెలిసిన తర్వాత మొన్న డీలిమిటేషన్ జరిగితే దానిపైన కూడా కోర్టుకు పోవడం జరిగింది. అంటే ఎన్నికలు జరగకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు అనేక రకాలుగా కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రల్లో నిన్న హత్య జరిగింది. ఈ హత్యకు అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుడు వస్తాదు అనేటువంటి ఒక నాయకుడి హస్తం ఉంది అని చెప్పేసి, ఆ వస్తాదుకు పార్టీ ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల హస్తం ఉందని చెప్పేసి మాకు అందిన సమాచారం. లేకపోతే ఈ టైంలో అతన్ని సంపాదించిన అవసరమే లేదు. అతనేం పెద్ద రాజకీయ నాయకుడు కాదు, కబ్జాలు లేవు, రౌడీ కాదు, ఏమీ కాదు. ఇప్పటికే 2-3 మర్డర్లు జరిగాయి, ఒక అటెంప్ట్ మర్డర్ జరిగింది, ఫైరింగ్ అయ్యింది. ఇవన్నీ ఏదో ఒక పెద్ద వ్యూహంతో చేస్తున్నారని మాకు డౌట్ ఉంది. మంత్రివర్యులు కూడా దీని మీద విచారిస్తున్నారు. ఇది కేవలము పోలీస్ వైఫల్యం అని చెప్పి కూడా ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. పోలీసు వాళ్ళు ఇలాంటి చర్యలు ముందరికి ఇంకా కాకుండా చర్యలు తీసుకోవాలి, ఇంటెలిజెన్స్ పెంచుకోవాలి. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు, టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎటువంటి అరాచకాలకు పాల్పడినా కఠినంగా శిక్షిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కర్నూలులో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుంది. టీజీ భరత్ గారు అభివృద్ధి పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కడుపు కాలుతుంది. వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాం, భరత్ గారు మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, మీ పని మీరు చూసుకోండి, మా పనులకు మాకు వదిలేయండి. మేము డెవలప్మెంట్ కోసం వచ్చాం, ప్రజలు మా మీద నమ్మకంతో ఓటేసి గెలిపించారు, ఖచ్చితంగా మేము డెవలప్ చేసి చూపిస్తాం. ఇట్లాంటి అడ్డదారులతో మీరు వస్తే వాళ్లకు ఖచ్చితంగా గుణపాఠం నేర్పిస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. విధంగా కానీ అభివృద్ధి పరంగా కానీ మనం ముందుకు రావాలా, కానీ ఇట్లా మనం గలాటలు చేసుకుంటూ చంపుకుంటూ పోతే ఉన్న ఫ్యామిలీస్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. మీరు దయచేసి చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు ఖచ్చితంగా మీరు చర్య తీసుకోండి. మా వాళ్ళు ఎవరైనా ఉంటే మా భరతన్న గారు ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. ఇది ఖచ్చితంగా ఈ పోలీస్ వారు ఈ విషయంలో సీరియస్ తీసుకోవాలని ఎస్పీ గారికి కోరుతా ఉన్నాను. గత రాత్రి టీడీపీ కార్యకర్త, టీడీపీ నాయకుడైనటువంటి ఇంతియాజ్ గారిని దాదాపు రాత్రి 2 గంటల సమయంలో మన ఓల్డ్ టౌన్లో చంపడం జరిగింది. ఇవాళ నగరంలో ఎలాంటి శాంతి భద్రతలు అల్లర్లు జరిపించాలని కొంతమంది నాయకులు, వైఎస్ఆర్ దీని వెనుక కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి రౌడీ షీటర్లు కూడా ఉన్నారని
మాకు వేరే తెలియడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా ఎటువంటి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కానీ స్థానిక సంస్థలలో కానీ ఎలాంటివైనా కానీ భయభ్రాంతులు గురి చేస్తే ఏదో భయపడతారనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నది మంత్రి టీజీ భరత్ గారు ఎలాంటిదంటే చాలా సున్నితమైన మన సిటీని ఎంతో క్లీన్గా పెట్టాలని ఆయన ఎంతో మార్చుకుంటూ ఉంటే కొంతమంది వైఎస్ఆర్ నాయకులు కావాల్సిన స్థానిక సంస్థల్లో వారికి అభ్యర్థులు లేక అభ్యర్థుల కోసం కనీసం ఇలాంటివన్నా చేస్తే కొంచెం మాకు ఏదో ఒక విధమైన మైలేజ్ వస్తుందని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మేము గౌరవనీయులైన పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ రౌడీ షీటర్లు ఇటువంటి దాంట్లో మరీ ప్రోత్సహించి పాల్పడుతున్నప్పుడు కూడా మీరు ఎలాంటిదైనా కానీ రౌడీ షీటర్లపై చర్య తీసుకొని వారిని వెంటనే కఠినంగా శిక్షించి నగర బహిష్కరణ చేయాలని ఎస్పీ గారిని కోరుతున్నాం. ఈరోజు కర్నూలులో జరిగిన ఈ హత్యాకాండం చూస్తుంటే వైసీపీ నాయకులు అంటే తూకొట్టే పరిస్థితి కర్నూలు ప్రజల్లో ఉంది. రాజకీయంగా టీజీ భరత్ గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయడం చాలా సిగ్గుచేటు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఒక్కరికి భయపడితే అందరూ భయపడతారనేది తప్పు. మీరు ఒక్కరిని చంపితే మేము 1000 మంది లీడర్లుగా తయారవుతామనేది మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంతియాజ్ అనే వ్యక్తి చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి పరిష్కారం చేసే ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కూడా ఆ అబ్బాయి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా వేసినాడంటే అతనికి ఎంతో భవిష్యత్తు ఉంది. ఆ అబ్బాయి భవిష్యత్తుని కాలరాసి ఈరోజు అబ్బాయి బ్రతుకుని ఉసురు తీసిన మీరు సర్వ విధాలుగా నాశనం అవుతారు. మీకు కర్నూలు ప్రజలు బుద్ధి చెప్తారనేది మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఇటువంటి దాంట్లోకి ఎప్పుడే కానీ ఉపేక్షించదు. మేము ఈ మీడియా ముఖంగా ఒకటే తెలియజేస్తున్నాం, ఈ హత్యను రాజకీయాలకు అతీతంగా నేను మైనార్టీలకు అండగా ఉంటాను, టీజీ భరత్ గారు ఏం చేయలేదని గొప్పలు చెప్పిన అహ్మద్ అలీ ఖాన్ గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు కానీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కానీ లాస్ట్ టైం నిలబడి ఓడిపోయిన ఇంతియాజ్ బాషా సార్ కానీ మీరందరూ మైనార్టీలకు ఏం చేస్తారో ఈ హత్యను మీరు ఖచ్చితంగా దీని వెనుక ఉన్న పెద్దవాళ్లకు శిక్షించి మీరు మైనార్టీకి సపోర్ట్ చేస్తామనే విషయాన్ని మీరు నిరూపించుకోవాలని మిమ్మల్ని సవాల్ చేస్తూ ఉన్నాం. అంతేగాని రాబోయే ఎలక్షన్స్లో భయభ్రాంతులకు గురి చేయాలని మీరు హత్యాకాండాలు మొదలు పెడితే మాత్రం ఇక్కడ ఉండేది టీజీ భరత్ మీ తాట తీస్తాడు. ఒక్కరిని మీరు చంపి భయపెట్టాలని చూస్తున్నారేమో, మిమ్మల్ని తరిమి కొట్టేది మా టీజీ భరత్ గుర్తుపెట్టుకోండి అని మేము చెప్తా ఉన్నాం. ఇవి ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సంటికి రిలేట్ కలుద్దాం. అంటే సిటీ న్యూస్.